ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న వల్ల ఏం సాధ్యమవుతుంది ఏం కథ అనేది ఇవాళ సమాజం చూస్తూ ఉంది. ఆర్ కృష్ణయ్య గారు సరే ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చిండు. ఈ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు కావాలని, బీసీ పిల్లలకు రియంబర్స్మెంట్లు కావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వచ్చిండు. కానీ రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని ఆర్ కృష్ణన్న కొంత ఆయనకున్నటువంటి స్థాయిలో చేయలేకపోయిండు. అది అన్నకు కూడా కొంత లోటు ఉంది. ఆ లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే, బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగడ కనిపిస్తా ఉన్నాయి. మల్లన్న మంత్రి పదవి కావాలని ఎప్పుడన్నా అడిగిండా? నాకు ఇస్తాన్నా నాది ఇంకో బీసీఓనికి ఇవ్వని ఇదే వేదిక మీద చెప్పిన. తీన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి కోసం పాకులాడేటోడు అసలే కాదు. ఒకవేళ అది నాకు కావాలంటే దీన్ని విభేదిస్తాను కేజీ ఆయన పక్కపొండి నిలబడి తిరుగుతా ఉంటే నువ్వు నిన్ను మించిన దార్కారు లేడని చెప్తా కదా. బీసీలు అవుతారు. ఇప్పుడు కాదా, ఎలక్షనే రాలే, ఎన్నికలే కాలే. నేనేమంటున్నా బాయ్ సాబ్, ఏమిటికేం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్ల కూర్చున్నట్టుగా ఇవి బీసీ ముఖ్యమంత్రి ఏంది, ఆయన పేరేంది అన్నాడు కూడా అది నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నా. అడ్రస్ ప్లేస్ చెప్పురు, నేనే వస్తా, అది తప్పని నిరూపిస్తా. ఎక్కడికి రావాలన్నా చెప్పు, పోయి ఆ డేటు అడ్రస్ తీసుకొని రా, నేను ఇద్దరం కలిసిపోదాం. నేనేమన్నా బాయ్ సాబ్, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కాడికి ఓకేనా? నేనేమంటున్నా, గ్రామం కాదు, గ్రామం దాకొద్దు, సెక్రటేరియట్కు 200 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓకేనా? ఇది ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బీసీ జనాభా సమాధులు ఎక్కడున్నాయని అడిగిన నేను. ఓ 30 లక్షల మంది బీసీల జనాభా కనిపించకుండా పోయింది. అలా సమాధులన్నీరి వాళ్ళ డెత్ సర్టిఫికేట్లను చూపిరి. అంటే మల్లన్న ప్రయోజనం కోసం అయితే కంటిన్యూ కావాలి, నా జాతి ప్రజల కోసం అయితే అవసరం లేదు. ఎవరైనా ఖండించిన ఆయన పేరు చెప్పు. అంతర్గతంగా జరిగితే నీకెట తెలిసింది బాయ్ సాబ్? ఆడేం జరిగిందో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అది రహస్యమే అయిన తర్వాత నీకు తెలియదా? రహస్యం అంటే ఎవరికి తెలియని రహస్యం, నీకు తెలిస్తే అది ఓపెన్ అవుతుంది కదా. నేనేమంటున్నా, అంత విషయం ఏంటంటే దానికి నాకు కూడా పిలుపు ఉండే, నేను కూడా పోవాల్సి ఉండే. నేను చెంచల్గూడ జైల్లో మా బీసీ అధికారులను ఏసీబీలకు పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆత్మస్థైర్యం చెప్పడం కోసం నేను ఆ కార్యక్రమానికి పోయినా. పిలవలేదనేది అబద్ధం. అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా నాకు చెప్పి, అన్న ఇది అనుకుంటున్నామని చెప్పారు. మీరు ఖండించలేదనేటువంటి మాట కాదు, ఖండిగా ఖండించారు దాన్ని. బీసీ జేఏసీ అంటే బీసీ వాదం మీద ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. ఒకరు పూల రవీందర్ గారు, ఇంకొకరు సుందర్రాజ్ యాదవ్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు కలిసి 5200 ఓట్లు సంపాదించారు. 5200 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ బీసీ అభ్యర్థులు వీళ్ళ కిందనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ, వీళ్ళ కిందనే కోదండరాం లాంటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వీళ్ళ కింద ఉన్నారు. అంటే 0 నుంచి 5200 ఓట్లు సంపాదించిన బీసీ వాదం
45-50 సంవత్సరాల పిఆర్టీయుకు బీసీ వాదానికి ఉన్న గ్యాప్ 800 ఓట్లు. మరిది బీసీలకు బీసీ టీచర్లను 25% మంది బీసీ టీచర్లను మేము బీసీ వాదం వైపు మళ్లించగలిగిన ఒక దెబ్బకు. ఇంకా వాదం గురించి మాట్లాడేక్కడిది, ఇంకా బరాబర్ వాదం నిలబడ్డదాడ. అందరికీ ఇవ్వాల్సిన మెటీరియల్ ఇచ్చినము. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసి రీసర్వేకి ఆదేశించింది. అన్నా నేనేమంటా ఉన్నా, నిజంగా కులగణంలో మీరు పాల్గొనాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక పకడ్బందీగా చేసినంటే, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు పాల్గొనలే. వీళ్ళింట్లో వీళ్ళు 4, వాళ్ళు 4, వాళ్ళు 4, ఈ 8 మంది పక్కింటి కాడ కూర్చొని కూడా రాసుకురావచ్చు. అది చిత్తశుద్ధి ఉంటే పక్కింటి ఆయన కాడ కూర్చొని వీళ్ళు ఏమిటోళ్ళయా, వీళ్ళు వెలమోళ్ళ, ఎంతమంది పిల్లలు అని చెప్తారు. నీకు చిత్తశుద్ధి లేక